జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఓడిపోయా అనుకుంటున్నావా? అంతా అయిపోయింది, నా జీవితము పాడైపోయింది అని అనుకుంటున్నావా? సహాయము చేయుటకు, విడిపించుటకు ఎవ్వరూ లేరు, ఒక్కరునూ లేరు అని అనుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతో చెప్తున్న మాట, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. 2000 సంవత్సరాల క్రితం సాతాను మరియు వాడి యొక్క చీకటి శక్తుల బలగాలు శిలువపై యేసుని ఓడించామని భావించాయి. యేసు తన మరణాన్ని మాత్రమే కాక 3 రోజుల తర్వాత తన పునరుద్ధానము చెందుతానని ప్రవచించాడని వారు గ్రహించలేదు. శత్రువు సైన్యము సంబరము జరుపుకొనుచుండగా యేసు లేచాడు. ఆయన లేచి మరణము మరియు నరకము యొక్క తాళపు చెవులను ఆయన స్వాధీనములోకి తీసుకున్నాడు. నువ్విప్పుడు ఏదైతే ఎదుర్కొంటున్నావో ఇది అంతము కాదు. మీరు నమ్మడము మానేసిన ఆ స్థలాలలో, ఆ పరిస్థితులలో మీ విశ్వాసాన్ని రగిలించండి. ఎవరు చెప్పారు అంతా అయిపోయిందని? దేవుడు మీకు చెప్తున్నాడు, వినండి. మీ కథ ఓటమితో కాదు, గొప్ప విజయముతో ముగుస్తుంది. ప్రయాణంలో కొన్ని ఎదురు దెబ్బలు ఉండొచ్చు, అసాధ్యంగా అనిపించే సమయాలు ఉండొచ్చు, కానీ దేవుణ్ణి నమ్మండి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మీరు చూస్తారు. దెర్ ఈజ్ ఎ సడన్ చేంజ్, సడన్ హీలింగ్, సడన్ ఆపర్చునిటీస్, సడన్ ప్రమోషన్, సడన్ బ్రేక్ త్రూస్ మీ జీవితంలో జరగబోతున్నాయి. విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.